ఈ వీడియోలో మీరు చాలా స్నిప్పెట్స్ చూస్తారు బికాజ్ మేబీ ఫ్యూ మంత్స్ ఆఫ్ మై లైఫ్ ఇలా షేర్ చేయడం నాకు చాలా ఇష్టం. అండ్ దట్టు నాకు మెమరబుల్గా ఉంటుందని చెప్పి నేను వీడియో క్రియేట్ చేసుకున్నాను. చిన్న చిన్న స్నిప్పెట్ నా మొబైల్లో ఉండిపోతాయి కదా, అవన్నీ యాడ్ చేసి. అండ్ ఫ్యూ మంత్స్ బ్యాక్ అయితే పాండిచ్చేరి వెళ్ళాము బికాజ్ జస్విక బీచ్ 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 అంటుందని చెప్పి జాస్మి కోసం ఇలా పాండిచ్చేరి బీచ్కి అయితే తీసుకెళ్ళాము. అండ్ ఇది వచ్చేసి ఐ థింక్ కొంచెం సన్ ఎక్కువ ఉన్న సీజన్ అనుకుంటాను మేము వెళ్ళినప్పుడు. చాలా హ్యూమిడ్ ఉంది. అండ్ అలానే ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేసింది. అండ్ ఈ ట్రిప్ కూడా మేము ఫస్ట్ టైం వెహికల్ తీసుకున్నప్పుడు లైక్ ఫస్ట్ ట్రిప్ వెళ్ళాము, అందుకని చెప్పి నేను ఇది షూట్ చేసుకున్నాను, అలా మెమరబుల్గా ఉండిపోతుందని. అండ్ జాస్మి గారిని అప్పటికి ఇప్పటికి చూస్తుంటే చాలా పెద్దదైపోయింది ఇది. ఇక్కడైతే మంచిగా వాళ్ళ డాడీతో కలిసి హౌసెస్ అన్నీ కడుతూ ఉంది. చిన్నప్పుడు మనం కూడా ఇలాగే చేసేవాళ్ళం కదా. అండ్ దెన్ ఇంటికి వచ్చేసాము. అండ్ ఆ ఫ్యూ వీక్స్ తర్వాత జాస్వి గారి స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ ఉందన్నమాట. సో ఇక్కడైతే తనకి ఒక 2 or 3 యాక్టివిటీస్కి ఇచ్చారు. అండ్ వాళ్ళు అలా నేర్పిస్తారంట, ఇలా తీసుకోగలి ఇలా బెండ్ అయ్యి థ్యాంక్ యూ చెప్పాలి అని చెప్పి. సో ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ మేము ఇలా ప్రాణి అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది బెంగళూరులో, అక్కడికైతే వచ్చాము. ఇది ఏంటంటే జస్ట్ పెట్ ఫ్రెండ్లీ అనమాట. ఇలా చిన్న చిన్న పెట్స్ ఉంటే మనం వాటిని ఫీడ్ చేయొచ్చు. అండ్ వాటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. కిడ్స్కి ఒక 1 day అవుటింగ్కి చాలా బాగుంటుంది బికాజ్ వాళ్ళకి ఇవన్నీ కొత్త. మనం అంటే మన ఊరిలో అలా చిన్నప్పుడు అన్నీ చూసి ఉంటాం, బట్ ఇక్కడ మనకి రేర్ కదా. సో ఇలా తీసుకెళ్ళి వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయించవచ్చు. వాళ్ళకు కూడా ఒక యాక్టివిటీలా ఉంటుంది. అండ్ ఇక్కడ జస్విక అయితే వాటికి ఫీడ్ చేస్తుంది. సో ఫీడింగ్ అదంతా అయిపోయాక నెక్స్ట్ ర్యాబిట్స్ ఉంటాయి, ర్యాబిట్స్ దగ్గరికి అలా తీసుకెళ్తాం. చాలా పెద్దగా ఉన్నాయి ఆ ర్యాబిట్స్ అయితే. అండ్ ఇక్కడైతే జస్విక వాళ్ళు ఒక ర్యాబిట్ ఉంది అండ్ నా బుజ్జిలో కూడా ఒక బుజ్జి ర్యాబిట్ ఉంది. బికాజ్ అప్పుడు మేము సెకండ్ బేబీ అబౌట్ టు కమ్ అనమాట. సో జస్వి గడికి ఒక చిన్న బేబీ రాబోతుంది. సో ఇక్కడైతే ఆ ర్యాబిట్తో అలా టైం స్పెండ్ చేశాము. బేసికలీ ఆ టైంలో నేను మెటర్నిటీ బ్రేక్ ఉంటాం కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను జస్వి గారిని ఎంజాయ్ చేసేసాను. సో ఇక్కడ చూస్తే అది ఫస్ట్ భయపడింది, బట్ స్లోలీ ఆ భయం అంతా పోగొట్టుకుంటూ వచ్చిందనమాట. సో దట్స్ వాట్, పిల్లలు ఎప్పుడైనా ఇలా భయపడుతూ ఏదైనా వర్క్ చేయకపోతే మనం అరిచేస్తాం. బేసికలీ నేను అరుస్తాను, బట్ నాకు అర్థమైంది ఏంటి అంటే అలా ఎప్పుడు అరవకూడదు. వాళ్ళకి స్లోగా మన పేషెన్స్ లెవెల్ అంతా ఉపయోగించి చెప్పాలి అని. అండ్ చూసారా ఇక్కడ చిన్న చిన్న పెట్ యానిమల్స్, వాటన్నిటిని తీసుకొచ్చి మనకి టచ్ అండ్ ఫీల్ కూడా చూపిస్తారు. అలా అందరినీ కూర్చోబెడతారనమాట. కూర్చోబెట్టి ఒక్కొక్కరి దగ్గరికి ఒక చిన్న 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 యానిమల్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని ఇలా తీసుకొచ్చి చెప్తా ఉంటారు. చాలామంది కిడ్స్ వచ్చారు ఆ రోజు, చిన్న బేబీస్ నుంచి పెద్ద బేబీస్ వరకు చాలామంది మంచిగా ఎంజాయ్ చేశారు. చూసారా అతని చేతిలో అదేదో ఉంది, ఆ నేమ్స్ కూడా నాకు తెలియవు, బట్ వర్త్ ఇట్ అనమాట. ఒక 1 dayకి అలా వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేసి రావచ్చు. అది ఏడుస్తూనే ఉందన్నమాట స్టార్టింగ్ నుంచి. బట్ ఎట్ ద ఎండ్ ఓకే, అంటే ఫియర్ అంతా పోతుంది కదా వాళ్ళకి. సో అలా. అండ్ ఇక్కడ తను ఒక యానిమల్ని ఏదో తీసుకొచ్చారు, చాలా పెద్ద లిజర్డ్లా ఉంది అది. దాన్ని తీసుకొచ్చి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. లిజర్డ్ కాదు యాక్చువల్గా, తొండ అంటాం కదా మనం, అది చాలా పెద్దగా ఉంది. సో దాన్ని తీసుకొచ్చి ఇలా అందరికీ కూర్చోబెట్టి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫిషెస్ కూడా ఉంటాయి, చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్, బర్డ్స్ ఉంటాయి. సో వాటన్నిటిని మనం చూడొచ్చు. బట్ ఫ్యూ యానిమల్స్ వరకే మనకి టచ్ చేయడానికి ఇది ఇస్తారు. ఇక్కడ చిన్న ఎలకని ఇచ్చారు. అది యాక్చువల్గా అది మనకి చక్కెరగిల్లు పుట్టేసిద్ది కదా. నేనైతే అసలు మామూలుగానే నాకు చక్కెరగిల్లు ఎక్కువ, అది అలా హ్యాండ్లో పెట్టేసరికి వాటి చిన్న చిన్న నేల్స్ భలే గుచ్చుకుంటున్నాయి. సో అలా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీలో మనకి చాలామంది శ్రీమంతం చేయరు కదా, బట్ నేను సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా గుర్తుగా ఉండిపోవాలి అని చెప్పి ఫ్యూ ఆఫ్ అలా ఊరికే రెడీ అయ్యి కొన్ని స్నిప్పెట్స్ మా ఆడపడుచుతో తీపించుకున్నాను. అండ్ అదే టైంలో దీని బర్త్డే కూడా ఉంది, జస్మి గారి 5th బర్త్డే. దానికోసం అని చెప్పి అది వాళ్ళ డాడీ ఏవో చూసి అలా ప్రిపేర్ చేసి జస్ట్ సింపుల్గా ఇంట్లో చేసేసామన్నమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని మంచిగా ఎంజాయ్ చేసింది. యాక్చువల్గా ఆ ఏజ్లో కేక్ కటింగ్స్ ఇవన్నీ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు పిల్లలు. సో మేము బేసిక్గా చేయకూడదు అనుకున్నాము, కానీ దాని సరదా కోసం ఓన్లీ కిడ్స్ వరకు ఇన్వైట్ చేసి అలా ముద్దుగా పెప్ప పిగ్ పిచ్చిదానికి అండ్
జస్వి కూడా తనకి వచ్చే చిన్న బేబీ సిస్టర్ ఆర్ బేబీ బ్రదర్ కోసం మంచిగా ఎగ్జైట్మెంట్తో ఉండేది. సో అలా భుజం మీద హ్యాండ్ వేసి మూవ్ అవ్వగానే వాళ్ళ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేది. ఎందుకు అలాంటివన్నీ క్యాప్చర్ చేయాలంటే చాలా ఇష్టం. అండ్ మెయిన్ థింగ్ మనకి ఇంకో బేబీ వచ్చేటప్పుడు ఫస్ట్ బేబీ మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. యాక్చువల్గా అంత ఓపిక ఉండదు. బట్ నేనేంటంటే దాంతో టైం స్పెండ్ చేయలేకపోయినా ఇలా నేను చేసే ప్రతి వర్క్ ఉంటుంది కదా, దాంట్లో దాన్ని ఇన్వాల్వ్ చేసేదాన్ని. వాగుతూనే ఉంటారు బేసికలీ, ఇప్పటికీ అది అలా మాట్లాడుతూనే ఉంటుంది. బట్ కూల్ అనుకొని అలా మాట్లాడుతూ ఉండేదాన్ని. అండ్ కొంచెం హెల్తీ ఫుడ్ తినటం స్టార్ట్ చేసాము. లైక్ ప్రోటీన్ ఎక్కువ, డీహైడ్రేట్ అవ్వకుండా అలా మంచి ఫుడ్ తినేవాళ్ళం. సో ఫైనల్లీ దాని యాన్యువల్ ఎగ్జామ్స్ కూడా వచ్చేసాయి అనమాట. యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోయాయి, యాన్యువల్ స్పోర్ట్స్ డే అయిపోయింది. అండ్ దాని ఎగ్జైట్మెంట్ చూసారా, అందరికీ ఒకటే వచ్చింది, నాకు 2 మెడల్స్ వచ్చాయి, భలే ఎగ్జైట్ అయిపోతుంది. సో దాని యాన్యువల్ డే కూడా ఆ రోజు కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక యాజ్ యూజువల్ మళ్ళీ చెకప్కి వెళ్ళి నెక్స్ట్ డేని జాయిన్ అయిపోమన్నారు. బికాస్ ఆఫ్ ఫస్ట్ థింగ్ అది సి సెక్షన్, సో సెకండ్ది కూడా అదే అనమాట. ఇంకా ఏంటంటే ఫస్ట్ది సి సెక్షన్ కాబట్టి సెకండ్ వెజినల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ 5 years గ్యాప్ వల్ల. కాకపోతే ఏంటంటే నాకు ఫస్ట్వి స్టిచెస్ ఓపెన్ అయిపోవడం వల్ల ఎమర్జెన్సీగా జాయిన్ చేసుకున్నారు. అండ్ ఇక్కడైతే అప్పటికప్పుడు మా ఆడపడుచు వీళ్ళందరూ వచ్చేసారు. అండ్ మాకు ఒక రూమ్ కూడా ఇచ్చేసారనమాట. Cloud9లో మేము తీసుకున్నాము. స్టార్టింగ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ నేను ఇక్కడ బెంగళూరులోనే ఉన్నాను కాబట్టి మేము ఇక్కడ ప్యాకేజ్ లాగా తీసుకొని ఇక్కడే చెకప్కి వెళ్ళే వాళ్ళం. సో ఆ రోజు నైట్ అరౌండ్ మేము 11 or 12లో జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన తర్వాత ఆ రోజు నైట్ వాళ్ళు ఆ ప్రాసెస్ ఉంటుంది కదా, లైక్ డిప్స్ అవన్నీ పెడుతూ ఉంటారు, అవన్నీ కంప్లీట్ చేసుకున్నారు. అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని చెక్స్ చేస్తారనమాట. చెక్స్ చేసిన తర్వాత మనల్ని ప్రాసెస్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్కి చేస్తామని చెప్పారు. అండ్ ఇక్కడైతే నేను మా ఆడపడుచు మంచిగా చిల్ అవుతున్నాము. ఇవన్నీ అంటే మనకి హోటల్ రూమ్స్లో ఇస్తారు కదా, అవన్నీ చూపించి నవ్వుకుంటున్నాం చిన్న చిన్న జోక్స్ వేసుకొని. సో ఫైనల్లీ మేమైతే బయటికి వెళ్ళి మళ్ళీ ఏదైనా ఫుడ్ తినేసి బ్యాక్ టు Cloud9 అనమాట. అండ్ ఇంక ఇక్కడ ఫైనల్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. అందరికీ టెన్షన్ ఉంటుంది కదా, ఫస్ట్ బేబీ గర్ల్ అయితే సెకండ్ బేబీ ఎవరా అని చెప్పి. బట్ నాకైతే ఆ టెన్షన్ లేదు. అంటే ఎవరైనా ఓకే అనుకుంటాం కాబట్టి మనకు ఆ టెన్షన్ ఉండదు. అండ్ ఫైనల్లీ మా బుజ్జి బేబీ వచ్చేసింది. జస్విక గారి ఎక్సైట్మెంట్ చూడాలి. అండ్ లిటరల్లీ షీ ఆల్వేస్ వాంటెడ్ చెల్లి అనమాట. ఎందుకంటే చెల్లి అయితే నేను ఆడుకుంటాను, మ్యాచింగ్ వేసుకుంటాము, హెయిర్ బ్యాండ్స్ పెట్టుకుంటాము, అన్నీ షేర్ చేసుకుంటాము, నేను ఆడే గేమ్స్ అది ఆడుతుంది అని చెప్పి దాని డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. అండ్ ఇక్కడ మంచిగా ఫోటోషూట్ చేశారు. బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బయటకు వచ్చేద్దాం అనుకుంటే 1 week తర్వాత మళ్ళీ దీనికి జాండీస్ చాలా పెద్దగా వచ్చేసింది. దానివల్ల బ్లూ లైట్స్లో పెట్టి కలర్ అంతా పోయింది అది. అండ్ ఇక్కడ చూసారా, బ్లూ లైట్స్లో పెట్టేటప్పుడు అలా బ్లూ కలర్ గ్లాసెస్ పెడతారు, కాటన్ గ్లాసెస్. ఇది అప్పుడు చాలా బాధేసింది. లైక్ అలా ఒక 15 days or 1 month తిరుగుతూనే ఉన్నాం హాస్పిటల్కి. తర్వాత అయితే మేము ఇంటికి వచ్చేసాము. అండ్ జస్విక వాళ్ళ చెల్లితో మంచిగా టైం స్పెండ్ చేసింది బికాస్ దానికి అప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు. సో ఇలా మంచిగా టైం స్పెండ్ చేస్తూ దాన్ని ముద్దాటతో అన్నీ చెప్తూ ఉండేది. చెల్లి మనం పెద్ద అయ్యాక అదేంటి ఆ డ్రెస్ వేసుకుందాం, ఈ డ్రెస్ వేసుకుందాం, మనందరం కలిసి సైకిల్ తొక్కుదాం అలా మాట్లాడుతూనే ఉండేది. అండ్ ఫీడింగ్ ఎవ్రీథింగ్ ఇదే ఫీడ్ చేసేది. ఇది ఏడిస్తే చాలా బాటిల్ పట్టుకొచ్చి దాన్ని నోట్లో పెట్టేసేది అనమాట. సో అలా ఫీడ్ చేస్తూ ఉండేది. అండ్ ఆఫ్టర్ 1.5 months మేము ఫైనల్లీ ఇంటికి వెళ్ళాము. లైక్ ఫ్యూ డేస్ అక్కడ ఇంటి దగ్గర ఉండి వద్దామని. బట్ అక్కడ చాలా వేడిగా ఉంది. ఆ ఎండలకి మేము ఉండలేక మళ్ళీ రిటర్న్ వచ్చేసాం అనమాట బెంగళూరుకి. సో అక్కడ ఉన్న ఫ్యూ డేస్ కూడా మేము అత్తయ్య వాళ్ళ ఇంట్లో కొన్ని డేస్ అండ్ ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంటికి. అండ్ ఇక్కడైతే ఆడపడుచు నా కోసం బిర్యానీ చేస్తుంది. టు బి ఫ్రాంక్ చాలామంది చెప్తారు కదా మనం ఎప్పుడు కూడా పథ్యం చేయాలి అని. అండ్ ఇలాంటి జనరేషన్లో అదైతే ఏం లేదండి. అండ్ ఇక్కడైతే జస్విక వాళ్ళ తాతయ్యతో సైకిల్ మీద వస్తుంది. చూస్తుంటే నాకు మా డాడీ నేను అలాగే వచ్చేవాళ్ళం. అండ్ హియర్ బ్యాక్ టు బెంగళూరు. మా బుడ్డదప్పటికి 3 months వచ్చేసినాయి దానికి. ఎంత క్యూట్ ఉంది.